అంటే వాస్కోడి గామా ఇండియాకి వచ్చినప్పుడు త్రూ ఇన్వేజన్స్ చేసినప్పుడు ఏ కింగ్ పరిపాలిస్తున్నాడు విజయ డైనాసిటీలో అంటే ఇమ్మడి నరసింహరాయ పరిపాలిస్తున్నాడు. క్లియర్? ఇది మనకి ఎగ్జాంపుల్ బిట్ పెడుతుంది, పక్కా బిట్ ఇదే. ఇమ్మడి నరసింహరాయ టైంలో వచ్చిన యూరోపియన్ ఎవడు? వాస్కోడి గామా. లేదా వాస్కోడి గామా టైంలో యూరోపియన్ ఎంటర్ అయినప్పుడు ఎవడు రూల్ చేస్తున్నాడు? ఇమ్మడి నరసింహ. ఇంతకు మించి పెద్దగా స్టోరీ ఏముంటుంది ఇతని గురించి. ప్లస్ ఇతను కూడా గుడ్ అడ్మినిస్ట్రేటరే. బట్ కానీ ఈ బహుమని డైనాసిటీ వల్ల వీళ్ళు ఎక్కువ రోజులు లీడ్ చేయలేకపోతారు కింగ్డమ్ని. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ థ్రెట్. ఇది ఎలా జరిగిందంటే పైన మనకు డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి అదొక డిస్టర్బెన్స్. ఫస్ట్ మళ్ళీ ఇలా ఫాదర్ ఫస్ట్ చీటర్ ఉన్నాడు కదా, చేశాడు కదా, అంటే మోహం చేసి చంపేసి రాజ్యం తీసేసుకున్నాడు కదా. సో ఇవి వేరే వాళ్ళకి అడ్వాంటేజ్గా మారిపోయినాయి. అంటే వీళ్ళందరూ మోహం చేసి సంపాదించారు సంథింగ్ అది వస్తుంది కదా. దట్ వాజ్ ద స్టోరీ అబౌట్ ద సాల్వా డైనాసిటీ. అంటే వీళ్ళిద్దరి గురించి ఇంతే, ఇంకా పెద్దగా ఏముంటుంది వీళ్ళ డైనాసిటీ గురించి. ఇంకా మనం పొలిటికల్, ఎకనామికల్, సోషల్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు, తర్వాత లిటరేచరు పోవాలి. బాగానండి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ ఇంపార్టెంట్ అంటే సంగమ అండ్ తులువ, ఈ రెండే మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే సంగమ డైనాసిటీ వాజ్ ద ఇనీషియల్ డైనాసిటీ అండ్ తులువ డైనాసిటీ వాజ్ బిలాంగ్స్ టు ద శ్రీకృష్ణదేవరాయ డైనాసిటీ. అంటే శ్రీకృష్ణదేవరాయ టైంలో జరిగిన డైనాసిటీ ఉంది కాబట్టి మనకు అది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఇంకో విషయం కూడా చెప్తున్నాం, తులువ డైనాసిటీలోనే విజయ డైనాసిటీ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. కాబట్టి ఈ రెండు డైనాసిటీ మనకి ఇంపార్టెంట్. మిగతావన్నీ వచ్చినాయపోయినా కూడా పట్టించుకోడు. బట్ ఈ బిట్టు పడుతుంది దీంట్లో, ఏది ఇమ్ముడి నరసింహరాయ అనేసి. ఇంకొక అంటే ఫ్రమ్ ద అలా కాకుండా లోపల కూడా వెళ్ళొచ్చు, విచ్ కాల్డ్ యాజ్ ఏ దాని ఏమనొచ్చు